విగ్రహ రాజకీయాలు నిగ్రహంగా ఉంటే తప్పని విగ్రహ రాజకీయాలు చేయకండి అంటున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది వాస్తవం. 100% రానున్న రోజుల్లో రెండు ప్రాంతాల ప్రజలు కూడా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఉండాలి. రెండు విగ్రహాలు కూడా తెలంగాణ యొక్క శోభ ఏంటో తెలియటానికి అమరావతిలో ఉండాలి. అమరావతిలో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండాలి. వద్దు అంటానికి ఎవరికి అర్హత, హక్కు ఉండదనేది మనందరికీ కూడా తెలుసు. రాజకీయం వద్దు, విగ్రహాల రాజకీయం వద్దు. మీరు చెప్పింది కరెక్ట్ సార్, విగ్రహాలతో రాజకీయం చేయొద్దు, అది కరెక్ట్. ఎస్, రైట్. మీరు కంక్లూడ్ చేయండి సార్. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఒకసారి మీ ప్రశ్న నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. అసలు పవన్ కళ్యాణ్ గారికి కవిత గారికి ఎక్కడైనా పోటీ ఉందండి? అంటే ఈ డిబేట్ లో మనం ఆవిడని పోటీగా సమబుద్ధిగా మాట్లాడుకోవడం కూడా అది కరెక్ట్ కాదేమో అని ఒక ఎనలిస్ట్ గా నా అభిప్రాయం. ఎందుకు అంటే చాలా మంది ఆ కవిత పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది నాకు శ్రేయోభిలాషులు స్నేహితులు ఉన్నారు. ఏముంది, నేను ప్రతి పార్టీ యొక్క పొలిటికల్ రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాను, ఆ గ్రాఫ్ ఎలా ఉందని. ఏంటి జనసేన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అని అడిగితే జనసేన గ్రాఫ్ ని పెంచింది వీళ్ళే, రైట్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అదే కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ ఆల్రెడీ పోటీ చేసి ఉన్నది కాబట్టి. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాలు రావటం, తర్వాత తండ్రి కొడుకులు వివాదాలు రావటం, మద్యం కుంభకోణం, రకరకాల వివాదాల కారణంగా చాలా మంది ఆశావాహులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా జనసేన పార్టీ నిలవటం అనేది జరిగింది. ఇప్పుడు కవిత గారు ఎక్కడైనా పోటీయా? కనీసం ఆవిడ పోటీ చేస్తే ఆ తెలంగాణ వ్యాప్తంగా నాకున్నటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం డిపాజిట్ ఓట్లు కూడా రావండి. అంటే ఎక్కడ ఆవిడ పోటీ చేస్తేనే డిపాజిట్ రావు. ఆవిడ ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే గాని ఎంపీ గాని కంటెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయో మీరు చెప్పొచ్చు. తెలియదు లేదు, ఎంపీ గెలిచింది ఆమె, అందుకని కొంచెం తెలంగాణ గురించి మాట్లాడటం అవగాహనతో మాట్లాడాల్సి. మనలాంటి వాళ్ళం కూడా ఎంపీ గెలిచింది ఆమె, నిజామాబాద్ ప్రత్యక్ష రాజకీయాలు, ఎమ్మెల్సీ గెలిచింది ప్రత్యక్ష రాజకీయాలు. ఎట్లా మీరు మాట్లాడతారు? నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఎవరు చెప్పింది సార్ మీకు? అదే మీరు తెలుగు మాట్లాడుతున్నారంట. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థలు గెలిచింది ఇచ్చారండి కాదండి, అదే ఈ మధ్య కాలంలో. మీకేం చెప్పాలి? టిఆర్ఎస్ పార్టీలో కాదండి నేను చెప్పింది, గతంలో కాదండి నేను చెప్పింది, ఈ మధ్య కాలంలో లక్ష్మణ్ గౌడ్ గారు ఏంటి చెప్తున్నారు? ఒకటి గుర్తు పెట్టుకోవాలి, కవిత గారు ఏ రాజ్యాధికార ప్రకారంగా ఏది చేసినా కూడా ఇక్కడ కేసీఆర్ గారు కూతురుగానే ఎంపీగా గెలిచారు, కేసీఆర్ గారు కూతురుగానే ఎమ్మెల్సీగా చేశారు. అంతే తప్ప ఆమెను ప్రజలు స్వయంగా నెత్తిన పెట్టుకొని మోసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు సార్. నేను చెప్పింది ఇప్పుడున్న మాట్లాడుతున్నాను నేను, గత హిస్టరీ కాదండి. పార్టీ తరఫున పెట్టినటువంటి పార్టీ తరఫున ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడైనా పోటీ చేసిందా? నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు అలాగే గత రాజకీయం కాదు, ఈవిడ పార్టీ పెట్టిన తర్వాత ఇంతవరకు ఏమీ పోటీ చేయలేదు కదా అని చెప్తున్నా. ఏడాది కాలేదండి కదా, ఇంకా ఈవిడ పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రావని చెప్పి నేను మాట్లాడుతున్నాను. నేను టిఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే కనీసం 10 మంది కూడా రావట్లేదు. ఈ టిఆర్ఎస్ పార్టీ ద్వారా కనీసం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసింది. ఖచ్చితంగా మీరు వెనుకలు తీసుకోవాలి. జనసేనకు డిపాజిట్ రాలేదంటే జనసేనకు ఉన్న బలం జనసేన కాదండి. టిఆర్ఎస్ పార్టీలో పోటీ చేయమనండి. ఇప్పుడు ఎప్పుడు ఈవిడ కనీసం పార్టీ పెట్టిన తర్వాత ఒక తెలంగాణ సమస్యల గురించి ఎక్కడైనా మాట్లాడిన దాఖలాలు మీరు ఏమైనా చూపించగలరా? ఏ ప్రాజెక్ట్ గురించి తెలంగాణ విషయం మీద అవగాహన ఉందా? తెలంగాణ ఉద్యమంలో కవిత యొక్క పాత్ర ఏంటి మీరు చెప్పగలరా? కవిత పాత్ర ఏంటి?
ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో నన్ను కేసీఆర్ కలుపుతాను, నన్ను అంటే కలుపుతాను. అంతమంది తెలంగాణ నేను కోసం బలిదానాలు తప్పుడు చేస్తే అవగాహనతో కేసీఆర్ మాట్లాడి గారి చెప్పిన. కుటుంబంలో గాని ఇప్పుడు ఏదైతే సోకాళ్ళు రాజకీయ నాయకుల కుటుంబాల్లో ఏం గాని మాట్లాడతారు ఒక్కరు కూడా మీరు? బలిదానాలు ఎందుకు చేయలేకపోయారు? అంటే వాళ్ళ నాయకుల ఇవన్నీ వద్దుగా. ఇళ్లలో ఇవన్నీ ఒకరు కూడా అయిపోయి తెలంగాణ మళ్ళా మీద మీరు సిద్ధం రెచ్చగొట్టే దిగాలి. మాట్లాడాలి. రైట్ రైట్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. రెచ్చగొట్టే ఎస్ 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 అయ్యప్ప గారు ఎస్ అయ్యప్ప గారు టాపిక్ పోటీ చేస్తే కనుక మీరు అవగాహన లేదు. ఏదైతే పోటీ చేస్తే అవగాహన కనుక లేదు. ఖచ్చితంగా డిపాజిట్ ఓట్లు కూడా రావు, కనీసం అది తర్వాత ధరవత్తు ప్రజలు ఓట్లు కూడా చెప్తారు. రావడానికి రావని నేను ఘంటాపదంగా మీరే చెప్తున్నానండి. చెప్తారు, ప్రజలు తెలుసుకుంటారు. ఏదండి మీరు చెప్తారండి, ప్రజలు తెలుసుకుంటారు రేపు పొద్దున. మీరు అదే అంటున్నా కానీ ఇప్పుడు పవన్ మీరు మెట్టి మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇంకోటి మాట్లాడతారు. తప్పు అంటున్నా, మనం మాట్లాడొద్దు, మీరు నేను మాట్లాడొద్దు. ఆ విశ్లేషకులుగా నేను లక్ష్మణ్ గారు నేను మాట్లాడుతుంది. ఒక ఆంధ్ర వ్యక్తికి కింద పరిస్తే ఒక ఆంధ్ర వ్యక్తిగా దాని గురించి నేను మాట్లాడేటువంటి రాజకీయ విశ్లేషణ మాట్లాడేటువంటి రైతు హక్కు నాకు ఉంది. ఏంటంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాన్ని పార్సిల్ చేసి పంపిస్తానన్నారు, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ జాబులు లేవన్నారు. ఆవిడ ఏదైతే స్టాండ్ సార్ అవి వేరు, ఆ టాపిక్ వేరు. అయ్యప్ప గారు టాపిక్ వేరుగా అయిపోతుంది. మనం టాపిక్ మీద కంక్లూడ్ చేయాలి. ఎవరో మాట్లాడిన దానికి ఇక్కడ పంచాయతీ ఎందుకు? అయ్యప్ప గారు ఎస్ అయ్యప్ప గారు కవిత గారు మాట్లాడిన దాని మీద మాట్లాడండి. ఎవరో అన్న దానికి ఇప్పుడు మీరు రామ్మోహన్ గారిని క్వశ్చన్ ఉద్దేశించారన్న ఉద్దేశంతో ఆవిడ ఎక్కడ మాట్లాడే దాఖలాలు లేవండి. రైట్ రైట్ మీ అభిప్రాయం తెలంగాణ గురించి మాట్లాడమనండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించో ఆంధ్రప్రదేశ్ గురించో Yes, yes. ఏమైనా నైతిక అర్హత లేదు. తెలంగాణ దోచుకున్న కుటుంబాల్లో ఆవిడ ఒకళ్ళు. తెలంగాణని Right. దోచుకుని తెలంగాణ బలిదానాలు చేసిన Right, right, right. వదిలేసినటువంటి కుటుంబాలు వారివి. Yes, yes. అటువంటి వ్యక్తులు ఏదేమైనప్పటికీ ఒకటి సార్, రేపు పొద్దున ఒకటి. రేపు పొద్దున పోటీ చేస్తే కనీసం ధరావత్తు డిపాజిట్లు కూడా రావు. ఎస్ అయ్యప్ప గారు పోటీ చేసిన చోట టిఆర్ఎస్ పోటీ చేస్తే అప్పుడు బలాలు తెలుస్తాయండి. ఎస్ అయ్యప్ప గారు ఎవరైనా కూడా పోటీ చేస్తే ఏం జరుగుతుందో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. రామ్మోహన్ గారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది, ఆయన చెప్పింది అదే. కానీ ఒకటి ఇక్కడ అయ్యప్ప గారు ఇందాక మాట్లాడింది గతంలో బీఆర్ఎస్ లో ఉన్న టైంలో అనలేదు. రామ్మోహన్ గారు అర్థం చేసుకోలేదు.